టాలీవుడ్ ను కాస్టింగ్ కౌచ్ వివాదం షేక్ చేస్తోంది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు తోటి నటులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ ఎపిసోడ్ తో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. పూనం కౌర్ ట్వీట్ తో మరోసారి పవన్ కళ్యాణ్ పేరు మళ్లీ తెర మీదకు వచ్చింది. అయితే పవన్ ను టార్గెట్ చేయడం వెనుక టీడీపీ వైసీపీ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఇప్పుడెందుకు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశాయి? సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంశం మరోసారి సంచలనం రేపుతుంది. లైంగిక వేధింపుల ఘటనలో కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఓవైపు జానీ మాస్టర్ ఎపిసోడ్ రసకందయంలో ఉండగానే పాత ఫిర్యాదుతో త్రివిక్రమ్ ను పూనం కౌర్ టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. తొలిసారిగా డైరెక్టర్ త్రివిక్రమ్ ను పూనం కౌర్ నేరుగా టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీలో మహిళా ఆర్టిస్టులకు వేధింపుల వ్యవహారంలో దర్శకుడు త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని సినీ పరిశ్రమ పెద్దలను కోరింది. వేధింపుల విషయంలో గతంలో తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసినప్పుడు తనకు ఎవరూ సహకరించలేదని ఆరోపించింది. రాజకీయంగా కూడా తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. అయితే పూనం కౌర్ ట్వీట్ వెనుక వైసీపీ టీడీపీ నేతలు ఉన్నారనే ప్రచారం సైతం జరుగుతుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ వేధింపుల వ్యవహారం తిరిగి పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి ఆగేలా కనిపిస్తుంది. అందుకు తగినట్టుగానే ఆయనను బద్నాం చేసేందుకు అటు పొలిటికల్ లీడర్స్ ఇటు సినీ ఇండస్ట్రీ ఏకమైనట్టు సమాచారం. జానీ మాస్టర్ పై కో డాన్సర్ లైంగిక ఆరోపణలు చేయడం, త్రివిక్రమ్ పై పూనం కౌర్ సంచలన ఆరోపణలు గుప్పించడం అనేక అనుమానాలకు తావితీస్తుంది. గతంలో పూనం కౌర్ ఫిర్యాదును సినీ పెద్దలు పట్టించుకోలేదు. జానీ మాస్టర్ వ్యవహారంతో ఈసారి సినీ పెద్దలు కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను బద్నాం చేసేందుకు ఓవైపు వైసీపీ మరోవైపు టీడీపీ ప్రయత్నిస్తున్నట్టు అభిమానుల్లో అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. కూటమి సర్కార్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ వైసీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. అయితే దీన్ని జీర్ణించుకోలేని కొందరు టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ ను బద్నాం చేసేందుకు పూనం కౌర్ ఎపిసోడ్ ను మళ్లీ తెర మీదకు తీసుకొచ్చారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు గతంలో త్రివిక్రమ్ టార్గెట్ గా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చాయి. పంజాబ్ కు చెందిన సినీ నటి పూనం కౌర్ ను పవన్ కళ్యాణ్ మోసం చేశారని వైసీపీ ఆరోపించింది. దాంతో ఆమెకు మద్దతుగా సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు నటులు గలం వినిపించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి లాంటి వ్యక్తులు పవన్ ను టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. పూనం కౌర్ ను పవన్ కళ్యాణ్ నమ్మించి మోసం చేశారని విమర్శించారు. అయితే వారి చేత వైసీపీ నేతలే ఈ కామెంట్స్ చెప్పించారనే టాక్ ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ ను కావాలని కాస్టింగ్ కౌచ్ లోకి లాగుతున్నారని జనసేన నేతలు చెబుతున్నారు. పవన్ అభివృద్ధిని తట్టుకోలేక వ్యతిరేక శక్తులే ఇలా చేస్తున్నారనే కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. మొత్తంగా కాస్టింగ్ కౌచ్ విషయంలో సినీ ఇండస్ట్రీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. గతంలో కొందరు నటీమణులు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ జానీ మాస్టర్ విషయంలో మాత్రం సినీ పెద్దలు అతిగా స్పందించారనే టాక్ వినిపిస్తుంది. గతంలో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ విషయంలో స్పందించని సినీ పెద్దలు ఇప్పుడు మాత్రం వెంటనే ప్రెస్ మీట్ పెట్టి జానీ మాస్టర్ పై చర్యలకు దిగారు. దీనికి కారణం లేకపోలేదు. జానీ మాస్టర్ ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. జానీ ఎపిసోడ్ తో పవన్ ను కూడా ఇబ్బంది పెట్టొచ్చనే ఆలోచనలో ఇండస్ట్రీలో కొందరు పెద్దలున్నట్టు కనిపిస్తుంది.
అయితే వీరంతా టీడీపీకి అనుకూలంగా ఉన్నవారే అని ప్రచారం జరుగుతుంది. మొత్తంగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో పవన్ ను లాగేందుకు రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు జన సైనికులు అభిప్రాయపడుతున్నారు.